దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాం. మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11-12 వచనములు. 2 Chronicles చాప్టర్ 14 వర్సెస్ 11-12. ఆషా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును జయించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైన జయమందనీయకము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీలను ఆషా ఎదుటను యోదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎలాంటి గొప్ప కార్యమో దేవుడు చేసినాడు. ఎలాంటి గొప్ప విజయాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజల కాలంలో అహాబు రాజునకు ఇచ్చినాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆషా చేసిన ప్రార్థనలో విశ్వాసం ఉంది. మనము అవసరతలో ఆపదల్లో మనం చేయవలసింది ఏంటంటే దైవమును ఆశ్రయించి విశ్వాసంతో ప్రార్థన చేసి విశ్వాసంతో దేవునికి మొరపెట్టేటువంటి వారమో కావాలి. ఎప్పుడైతే మనం అలాగ చేస్తామో తప్పకుండా దేవుడు మన ప్రార్థనలు వింటాడు. మన పట్ల గొప్ప మేళ్ళు దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే దేవుడు అబద్ధమాడజాలని దేవుడు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు. మనుషులు ఆయా రీతులుగా తలంచవచ్చు, ఆయా రీతులుగా అనుకోవచ్చు. కాబట్టి మనము నమ్మిన దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయనందు మనం విశ్వాసం ఉంచి ఎల్లప్పుడూ కూడా విశ్వాసంతో మనం ఆయన్ని ఆశ్రయించి విశ్వాసంతో మనం ప్రార్థించే వారమో కావాలి. చూడండి, బైబిల్ గురించి మనం గమనిస్తే ఏమనుందో, ఆషా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు. ఎలాంటి ప్రార్థన ఆషా చేయుచున్నాడు? బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. కాబట్టి ఎవరు మనకు సహాయం చేస్తారు? ఎంతో ఆపదలో అపాయకరమైన పరిస్థితిలో ఉన్నారు ఇశ్రాయేలు. ఎందుకంటే శత్రువులు భయంకరమైనటువంటి రీతిగా విస్తారమైన సైన్యముతో ఇశ్రాయేలు మీదకి యుద్ధమునకు వచ్చారు. మరి అలాంటి బలవంతులైనటువంటి వారితో యుద్ధం చేయటం సామాన్య విషయం కాదు. కానీ ఆశ భయపడలా. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని పట్ల విశ్వాసం ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేశాడు. అందుచేతనే దేవుడు గొప్ప విజయాన్ని ఇశ్రాయేలుకు కలగజేసినాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయవలసింది ఏంటంటే విశ్వాసంతో దైవాన్ని మనం ఆశ్రయించి విశ్వాసంతో దైవమును మనం ప్రార్థించే వారము కావాలి. ఎందుకంటే అలాంటి బలమైనటువంటి శత్రువుల వశము నుండి కాపాడబడటం అంటే, అదే రీతిగా వారితో యుద్ధం చేయటం అంటే సామాన్య విషయం కాదు. వారిని జయించడం కానీ వారి నుండి విముక్తి చెందటము కానీ సామాన్య విషయమో కాదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము భయాందోళన చెందకూడదు. కీర్తనలో ఒక మాట ఉంది. కీర్తనల గ్రంథం 33వ కీర్తనలో 16వ వచనం నుంచి ఒక మాట ఉన్నది. ఏమంటే, ఏ రాజునో సేనా బలము చేత రక్షింవాడు, ఏ వీరుడునో అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించడం గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. కరువులో వారిని సజీవులకు కాపాడుటకు, మరణము నుండి వారి ప్రాణమును రక్షించుటకు ఆయన యందు భయభక్తులు గల వారి మీద దేవుని దృష్టి ఉంటదని కీర్తన గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి ఎప్పుడైతే దేవుని ప్రజలుగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచి దైవమును ఆశ్రయించి విశ్వాసంతో ప్రార్థిస్తామో మొరపెడతామో తప్పకుండా దేవుడు మన ప్రార్థన మనవులను వింటాడు. కాబట్టి ఇక్కడ బైబిల్ గురించి మనం గమనిస్తే 1 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 27, 28, 29 వచనాల్లో మరి అహాబు కాలంలో ఏం జరిగిందో ఈ మాటల ద్వారా మనకు తెలియజేయబడతా ఉంది. చూడండి, బైబిల్ గురించి మనం గమనిస్తే 1 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 27, 28, 29 వచనములు. ఇశ్రాయేలు వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరి ఇశ్రాయేలు వారు మేకపిల్ల మందలో రెంటి వలె వారి ఎదుట దిగి ఉండిరి. గాని దేశము సిరియన్ల చేత కప్పబడి ఉండెను. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా,
సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకుందురు. అయితే నేను యెహోవాన ఎన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించెదను. వారు ఎదురుముఖములుగా 7 దినములు గుడాములు వేసుకుని ఎండిన తరువాత 7వ దినమున యుద్ధమునకు కలుసుకొనగా ఇశ్రాయేలు వారు ఒక దినమునే సిరియన్ల కలబలమును 1,00,000 మందిని హతము చేసిరి. ఎలాంటి బలహీనమైన పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఇక్కడ మనం గమనిస్తే అహాబు కాలంలో ఈ సంఘటన జరిగింది. బెన్హదదు సిరియా రాజైన బెన్హదదు విస్తారమైనటువంటి జనసమూహంతో లక్షల కొలది ప్రజలతో వచ్చారు. కానీ ఇశ్రాయేల్ ఎలా ఉన్నారు? బలహీనంగా ఉన్నారు. మేకపిల్లల రెంటి వలె 2 మందల వలె వాళ్ళు ఉన్నారు. కొంతమంది వరకే ఉన్నారు. చాలా మనుషులు విస్తారముగా లేరు. ఇశ్రాయేల్ కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మరి అలాంటి కొద్ది మంది చేత ఇశ్రాయేలుకు ఎలాంటి గొప్ప విజయం కలగజేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో దేవుడు మన పక్షముగా ఉంటాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, బైబిల్ నుంచి మనం గమనిస్తే ఏమనుకుంటున్నారు వాళ్ళు? అప్పుడు దైవజనుడు అని ఒకడు వచ్చి ఇశ్రాయేల్ రాజు ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు యెహోవా కొండలకు దేవుడే కాని లోయలకు దేవుడు కాడని అనుకుందురు. కాబట్టి నీవు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు వాళ్ళకు తెలియదు. ఆయన సర్వ సృష్టికర్త, సర్వవ్యాపి. ఆయన ఎక్కడైనా తన కార్యాలు చేయగలిగినటువంటి వాడు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? కొండల యందే దేవుడు కార్యాలు చేస్తాడు, లోయల యందు ఆయన చేయడని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఏమంటున్నాడు దేవుడు? చూడండి, అయితే నేను యెహోవాన ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నేను మీ చేతికి అప్పగించెదను. ఏ విధంగా? దేవుడు బలము లేనటువంటి వారికి దేవుడు సహాయం చేసినాడు. ఇశ్రాయేల్లో కొద్ది మందే ఉన్నారు. కానీ సిరియన్లు దేశమును సిరియన్ల చేత కప్పబడి ఉన్నది. విస్తారమైనటువంటి లక్షల కొలది ప్రజలు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చినారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, విశ్వాసంతో దైవాన్ని ఆశ్రయించి ఆశావాలే దేవునికి మొరపెడతామో, అప్పుడు దేవుని ద్వారా మనము గొప్ప విజయాలను, గొప్ప మేలులు, దీవెనలను పొందటానికి అవకాశము ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడవై ఉన్నావు అయ్యా. ఈ వాక్యముల ద్వారా నువ్వు తెలియజేస్తున్నావు నాయన. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగిస్తున్నావు తండ్రి. నువ్వెలాంటి దేవుడో అన్యజనులైన ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ నువ్వేమై ఉన్నావో మీ వాక్యం ద్వారా తెలియజేస్తున్నావు. కాబట్టి నువ్వెంత గొప్ప దేవుడు ఉన్నావో మీ ప్రజలు మీ శక్తిని అయా తండ్రి నాయన మిమ్మల్ని గూర్చినటువంటి వాస్తవ సత్యాలను అయా మీ వాక్య సత్యాలను ప్రజలు గుర్తెరిగి మీకు తగినట్టుగా విధేయత కలిగిన ప్రియమైన ప్రజలుగా బ్రతుకున్నట్లుగా చేయి. అవసరతలో ఆపదలో బాధపడి కుంగిపోయేవారు కాకుండా ఆ కాలమందు భక్తులు ఎలాగైతే విశ్వాసంతో మిమ్మల్ని ఆశ్రయించి ప్రార్థించినారో, విశ్వాసంతో మీకు మొరపెట్టినారో, అలాగున మీ ప్రజలు నేడు ఆ విధంగా చేస్తూ మీ ద్వారా గొప్ప విజయాలను, గొప్ప మేలును పొందుకుని మీలో వర్ధిల్లేటువంటి గొప్ప ధన్యత భాగ్యము, అట్టి గొప్ప కృపా పరిశుద్ధాత్మ శక్తి దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించున్నాం. ఆమేన్.